లేదంటే సీత చేతిలో చస్తావు. చెప్పు. ఆగు సీత, ఆగు సీత. ఏం జరిగింది? మీ అక్క కొడుకు మన ఇంట్లో దొంగతనం చేశాడు మహా. తను డబ్బులతో పారిపోతుంటే సీత పట్టుకొని కట్టేసి కొడుతుంది వదినా. కట్టేసి కొట్టడమేంటి? మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? డబ్బుల గురించి అడుగుతుంటే తను చెప్పట్లేదు మహా. మేమందరం అడిగి చూసాం పిన్ని. గౌతమ్ నోరు విప్పట్లేదు. గౌతమ్ని ఆ డబ్బులు తీసుకురమ్మని నేనే చెప్పాను. మీరు చెప్పారా? అవును, నేను చెప్తేనే వీడు డబ్బులతో బయలుదేరాడు. తను ఎంతసేపటికి రాకపోయేసరికి నేనే వచ్చాను. మరి ఆ విషయం వాడు చెప్పొచ్చు కదా చెల్లాయ్. నాకు చెప్పే ఛాన్స్ సీత ఎక్కడిచ్చింది? నన్ను మాట్లాడనివ్వకుండా చావగొట్టింది. చెప్పమని నిన్ను చాలాసార్లు అడిగింది కదా, నువ్వే కామ్గా ఉన్నావు. నన్ను దొంగ అంటే నాకు కోపం వచ్చింది. కోపంలో నేనేం మాట్లాడలేదు. విన్నారు కదా, అనవసరంగా మీరందరూ తొందరపడి మా అక్క కొడుకుని ఇబ్బంది పెట్టారు. పద్రా, గాయాలకి మందు రాస్తాను.